स्थविरो ध्रुवः अग्राह्यः शाश्वतकृष्णो लोहिताक्षः प्रतर्दनः प्रभूतस्त्रिकबुद्धाम पवित्रं मङ्गलं परम् ईशानः प्राणदः प्राणो ज्येष्ठः श्रेष्ठः प्रजापतिः हिरण्यगर्भो भूगर्भो माधवो मधुसूदनः ईश्वरो विक्रमी धन्वी मेधावी विक्रमः क्रमः अनुत्तमो दुराधर्षः कृतज्ञः कृतिरात्मवान् सुरेशः शरणं शर्म विश्वरेताः प्रजाभवः अहः संवत्सरो व्याळ रमादेवी राम्याः सह कुटुम्बानां समान्धवानां सपरिवाराणां च क्षेमस्थैर्यधैर्यवीर्य विजयाभयायुरारोग्य ऐश्वर्य धनधान्य पुत्रपौत्राभिवृद्ध्यर्थम् जय श्रीमन्नारायण 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 जय మనసులో ఒకసారి విశ్వక్సేన భగవానుని ఒకసారి ప్రార్థన చేసుకోండి. ఓం శుభశీరాన్యమే मंत्रोच्चारणपूर्वकं चन्दनेनानुलेपये। ओम नमो भगवते अनंताय शीर्षाय वीरवदानवसाजिने भोगपर्यङ्काय हराय देवाय नमस्पीतमास्तये रामकृष्णवरप्रदनोस्तुते यक्षराक्षसभूतपिशाचिद्योगिनी ढाकिनी ब्रह्मराक्ष विनायक पूर्णनाय विस्कन्दपुरोपग्रह नक्षत्र ग्रहाणां దాంట్లో 101వ శ్లోకం కూడా ఉంది. అందుకొరకయ్యే 101 కుండాలు ఏర్పాటు చేసి పెట్టారన్నమాట. అటువంటి సుదర్శన నారసింహం అంటే నృసింహస్వామి సుదర్శన స్వామి ఇద్దరు ఉన్నారా లేకుంటే ఒక్కరు ఉన్నారా? ఇద్దరున్నారా?
మధుగ్నై నమః ఓం కరుణావాసాయ నమః ఒక సుదర్శనుడే ఉన్నాడా ఆ అరయరకు తగినటువంటి రోగం వచ్చేసింది, తగ్గుతలేదు. తగ్గకపోతే ఆయన వ్యక్తి కూడా ఒక విద్యార్థిగానే పాఠం చదువుకుంటాడు. ఎవరి దగ్గర కులత్తాళ్వాన్ అనేటువంటి మహానుభావుడు పెద్ద ఆయన జ్ఞాని, ఆయన దగ్గర విద్యార్థులుగా ఉన్నారు. ఎవళ్ళు అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి శ్రీరంగంలో కూడా భజన చేసేటువంటి వ్యక్తి విద్యార్థిగా చదువుకుంటున్నాడు. ఆ తర్వాత ఇది సౌదర్శన్యుచిహాన అనే శ్లోకాన్ని కంటే ముందు మొట్టమొదటి గురువు ప్రార్థన చేయాలి కదా. అందువరకై ఈ సుదర్శతకాన్ని రాసినటువంటి వ్యక్తి యొక్క స్తోత్రాన్ని మనం ప్రారంభంలో చెప్పుకున్నాం. ఏంటా శ్లోకం? రంగేశ విజ్ఞప్తిక రామ రోజున సుదర్శన నరసింహస్వామికి సంబంధించిన విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయాలి. అంటే మరి విగ్రహం తయారు కావాలి, విగ్రహానికి మందిరం తయారు కావాలి. అందుచేత భగవద్బంధువులందరి యొక్క సహాయ సహకారాల చేత ఇక్కడ ఒక మందిర నిర్మాణం కోసం గాను రేపు ప్రారంభోత్సవం జరుగుతుంది. శంకుస్థాపన అంటారు. ఆ రకంగా రేపు శంకుస్థాపన జరుగుతుంది. ఆ తర్వాత మీ అందరి యొక్క సహాయ సహకారాల చేత మందిరం పూర్తయితే, విగ్రహం కూడా సిద్ధమైతే సుదర్శన నరసింహ విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠ చేసుకుందాం. ఈ కార్యక్రమాన్ని శ్రీమాన్ గట్టు రంగాచార్య స్వామి గారు నిర్వహిస్తూ ఉన్నారు. మార్గం ప్రదర్శయ 40 రోజులుగా దీక్షలో ఉండి శ్రీ సుదర్శన శతక పారాయణమును ఎవరైతే కోరుకున్నారో వారి ఇంటికి వెళ్ళి వారింట్లో సుదర్శన శతక పారాయణాన్ని స్తోత్రం చేస్తూ వారికి సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ ఇలా 20 రోజులు పూర్తయింది. ఈరోజు 41వ రోజున మళ్ళీ పారాయణం చేస్తే ఎలా ఉంటుంది అనుకొని సుదర్శన భగవాన్ యొక్క అనుగ్రహంతో యజ్ఞాన్ని చేయాలని ఒక సంకల్పం చేశాం. ఇది 101 శ్లోకం ఉంది కనుక కింద ఉండేవన్నీ 6 వర్ణాలతో కూడుకొని 100 శ్లోకాలు. జ్వాలావర్ణనం, నేమివర్ణనం, హరవర్ణనం, నాభివర్ణనం, అక్షవర్ణనం, పురుషవర్ణనం ఇలా 6 వర్ణనాలతో కూడుకున్న 101 కుండమును ఇక్కడ ప్రధానంగా కుంభ ఆరాధన చేస్తూ అగ్ని ఆరాధనతో శతక పారాయణం చేయాలని సంకల్పించాం భాగవతోత్తముల ద్వారా. ఆ తర్వాత ఈ ఫలాన్ని రేపు సుదర్శన నరసింహ ఆలయ నిర్మాణం కోసం శంకుస్థాపన ఉత్సవాన్ని కూడా ఇక్కడ మేము భక్తులందరి సహకారంతో ఎవరెవరు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ శంకుస్థాపనలో పాల్గొని ఈ మళ్ళీ ఉత్తరాయణం వచ్చేసరికి ఆలయ ప్రతిష్ట కావాలని ఒక సంకల్పం. ఆ విధంగా మేము ఈ కార్యక్రమాన్ని ఆచార్య కటాక్షంతో ప్రారంభం చేశాం. జై శ్రీమన్నారాయణ. ఇక్కడ శుద్ధి ఏర్పడితే సరిపోతుందా? ఈ దేహం కూడా శుద్ధి కావాలి. 12 నామాల చేత మనం దేహాన్ని కూడా శుద్ధి చేసుకుందాం. మనం ప్రతిరోజు స్నానం ఆచరించినా 2 సార్లు చేసినా 3 సార్లు చేసినా పై భాగం వరకే, లోపలి భాగం శుద్ధి కావాలంటే 12 నామాలను ఉచ్చారణ చేయాలి. మేము చూపిస్తుంటాం, మీరు కూడా ఆ విధంగా ముద్రను చూపిస్తూ ఆయా భాగాలలో ఆ ముద్రను చూపిస్తూ ఉండండి. నామాన్ని చెప్తూ ఇలా పెట్టుకోండి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః. ఇది సంకల్పం. సంకల్ప ముద్ర పెట్టుకోండి. ఎడమ చేతిలో కుడి చేయి బోర్డించి జయ శ్రీమన్నారాయణ 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 జయ శ్రీమన్నారాయణ
सर्वकामदम् आत्मा अभिमुखम् आसीनम् एवं ध्यायेत् भूताशनम् क्षौत्रकोशस्य साम्यम् रक्षन् वस्त्रप्रभोस्ते रचिता सुचरितव्युष्टयो भृष्टयो वः ॐ रं सहस्रारहं भट् स्वाहा सुदर्शनाय इदम् रक्षाग्रो सर्वात्मा सर्वत्र विजयी भवेत् सहस्रारं भट् स्वाहा सुदर्शनाय इदम् भरत्सहस्रारजखादति ब्रह्म सुदर्शनं भट् स्वाहा रक्षोतरां कठिनो ग्रहं दक्षे रक्षरत्वोदिग्धदारम् त्वं नन्दकं नाम हरे प्रदीप्तं खड्गं सदाहं शरणं प्रपद्ये नमो नारायणाय स्वाहा कारण निखिल दुष्कर्म कर्षणा निगम सद्धर्म दर्शना जय जय श्री सुदर्शना जय जय श्री सुदर्शना पृथुमहाहेतिकन्दुर विकटमाला परिष्कृता विविधमाया बहिष्कृता स्थिरमहा यत्र यन्त्रिता दृढदया तन्त्रयन्त्रिता जय जय श्री सुदर्शना जटा जटाभिरन्न मेघमण्डलम् भैरवाट्टहाट्ट भेदिदा विहोरणम् दीनलोकसादरम् धराधरम् जटाधरम् मेव यश्च मे प्रियञ्च मे न कामश्च मे सोमनसश्च मे भद्रञ्च मे श्रेयश्च मे वस्यश्च मे यशश्च मे भगश्च मे द्रविणञ्च मे गन्ता च मे धर्ता च అందరూ కూడా నమస్కారం చేస్తూ చెప్పండి యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణు ఋషికేశ వాసుదేవ నమోస్తుతే అగ్నయే వైశ్వానరాయ నమః ప్రదక్షిణీకృత అక్షతాన్ని సమర్పయామి అక్షతలు హోమకుండంలో వేసి నమస్కారం చేస్తూ కూర్చో जय श्रीमन्नारायण 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 जय श्रीमन्नारायण